పాప్స్మియర్ చాలామంది ఆడవాళ్ళకి పాప్స్మియర్ మీద అవగాహన లేదు. నాకు ఓపిక వచ్చిన ప్రతి పేషెంట్ని అడుగుతున్నాను, పాప్స్మియర్ చేయించుకున్నారా అంటే అదేంటండి అని అడుగుతున్నారు. సో పాప్స్మియర్ అంటే ఏమీ లేదు, ఇది స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ప్రివెంట్ చేయడానికి వేసుకునేది, కానీ హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఓన్లీ 80-90% మాత్రమే ప్రివెంట్ చేయగలదు. ఎందుకంటే ఇంకా చాలా చాలా రకాల వైరస్కి వ్యాక్సిన్లో ఇంకా వైరల్ లోడ్ ఇంక్లూడ్ చేయలేదు, కానీ మేజర్ వైరసెస్ మాత్రమే ఇంక్లూడ్ అయ్యాయి. సో హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకున్నంత మాత్రాన ఓన్లీ అప్ టు 80-90% మాత్రమే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయగలుగుతాం. సో మిగతా 10% ప్రివెంట్ చేయలేం. కాబట్టి ప్రతి ఆడవాళ్ళు, సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు, సో ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి 25 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి పాప్స్మియర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది సింపుల్ టెస్ట్, పెయిన్ ఉండదు. సో ఇది చేయించుకున్న తర్వాత ఎర్లీగా క్యాన్సర్ చేంజెస్ వచ్చాయా, సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ చేంజెస్ ఏమైనా ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మీకు ఎర్లీగా ట్రీట్మెంట్ ఉంటుంది. అవి చాలా ఖర్చు తక్కువలో అయిపోతాయి అండ్ సేఫ్టీ కూడా. సో అందుకని పాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది మీరు ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి.